మొన్న ఎలక్షన్ నాడు కూడా కన్ఫ్యూజన్ వాళ్ళది, మొన్న ఎలక్షన్ నాడు కూడా కన్ఫ్యూజన్. కాబట్టి వాళ్ళకి నాకు బీజేపీ కంటే కాంగ్రెస్ మీద ఇటువంటి వాళ్ళు కలిసి ఉండలేరు అన్నది కాన్ఫిడెన్స్ ఎక్కువ. ఏ పార్టీల కంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి ఉండడం చాలా అసంభవం. అది కరీంనగర్ లో ఎంఐఎం డౌన్ చేయడంలో సక్సెస్ అయ్యారు, కానీ మీ నిజామాబాద్ లో మాత్రం ఎంఐఎం బలం. కరీంనగర్ కి నిజామాబాద్ కి చాలా ఫరక్ ఉంది. నిజామాబాద్ లో 43-44% ఎవ్రీ సెకండ్ ఓటర్ ఇస్ ముస్లిం. కరీంనగర్ లో అంత లేదు. కరీంనగర్ లో 20% కూడా ఉండదు. ఎందుకు ఎంఐఎం టార్గెట్ చేయకుండా మీరు బీఆర్ఎస్ కాంగ్రెస్ టార్గెట్ చేసినందుకే అక్కడ ఎంఐఎం పెరిగింది అన్నది కూడా వస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ లో నేను చేయలేం కదా రాజకీయం. మా పార్టీ హిందుస్థాన్ లో ఉంది. బీజేపీ తెలంగాణలో ఇక లేదు, ప్రత్యామ్నాయం మేమే అని కవిత బీజేపీ భూస్థాపితం అవుతుంది, జాగృతి ఆవిర్భవిస్తే దీనికి రియాక్ట్ కావాలా? ఇప్పుడు కావాలా దీనికి రియాక్ట్? అంటే నిజామాబాద్ నుంచి ఆమె అడుగు పడుతుంది అన్నది కదా జాగృతి. సరే, ఎవరు భూస్థాపితమైనరు, ఎవరి వల్ల భూస్థాపితమైనరు, ఎవరు ఏ పార్టీ వల్ల భూస్థాపితమైనరు మీకు తెలియదా, నాకు తెలియదా, ఆమెకు తెలియదా? చెప్పండి. ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మహిళ, మా జిల్లా కోడలు, గాడ్ బ్లెస్ సార్. అంటే మీ సెగ్మెంట్లోనే మెట్పల్లి కానీ రాయపల్లి ఇవన్నీ మీ చేతిలో ఉన్నా కూడా మా చేతులు ఎట్లున్నాయి బ్రదర్? ఇప్పుడు మాకు రావద్దని అన్ని పార్టీలు కలిసినాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్కి ఓటేసింది. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు కూడా పెద్ద మనిషి, వి ఆల్ హ్యావ్ సింపతీస్ టువర్డ్స్ హిమ్. ఆయన మళ్ళా ఏడుపు స్టార్ట్ చేసిండు ఎలక్షన్లు అయిపోయినాక. ఎలక్షన్లలో చూపెట్టారు మీ ప్రతాపం. ఎందుకు సపోర్ట్ చేసినావు మరి కాంగ్రెస్కి? సంజయ్ కుమార్ కాంగ్రెస్కి ఎందుకు సపోర్ట్ చేసి? డిఫర్ కానుంటే డిఫర్ కాలేదు, వాళ్ళ మనుషులు చేసుకున్నారు. ఇప్పుడు రాయకాల్ అయితే గమ్మత్ చూడండి. బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి ఎలక్షన్ నాడు, చైర్మన్ ఎలక్షన్ నాడు కాంగ్రెస్ కండవ కప్పుకోడు, కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి అయ్యింది. దానికి బీఆర్ఎస్ సపోర్టు, జీవన్ రెడ్డి వర్గం సపోర్టు, సంజయ్ కుమార్ వర్గం సపోర్టు. ఎందుకు? బీజేపీకి భయపడి. మీ పార్టీ కూడా కొన్ని చోట్ల మద్దతు ఇస్తుంది కదా కాంగ్రెస్ కి. ఎక్కడ సార్, నేను ఈ 120 అయిన ఎలక్షన్ అన్ని నేను దాస పెట్టే. నేను నా నియోజకవర్గంలో 8 జాగాలు దాస పెట్టాను. మెట్పల్లి గెలిచే అవకాశం ఉన్నదన్నది అక్కడ ఏదైతే అనవసరంగా మా జిల్లా అధ్యక్షుడి మీద దాడికి పోయినరో దానివల్ల మీరు న్యూస్ వాళ్ళు మీరు దాన్ని మీ కెమెరాలో అటు తిప్పారు, లేదా తిప్పని కూడా తిప్పరు. ఆడ 10 బీజేపీ గెలిచింది, 10 కాంగ్రెస్ గెలిచింది, 6 బీఆర్ఎస్ గెలిచింది. అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు అన్ని జాగాలు ఎక్స్పోజ్ అవుతారు, కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నారని కుల్లా ఎక్స్పోజ్ అవుతున్నారు. అలా కేటీఆర్ని రేవంత్ కాపాడుతున్నారని ఎక్స్పోజ్ అవుతున్నారని అక్కడ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు దూరం ఉన్నారు, ఓటింగ్ హాల్కి జర దూరం ఉన్నారు. మా బీజేపీ ఆయన సుఖేందర్ గౌడ్ అని ఒక వ్యక్తి, కార్పొరేటరు, కౌన్సిలరు, ఆయనకి ప్రతిసారి ఆయన భార్య ఇద్దరు ఉన్నారు. నేను ఇచ్చే ప్రసక్తే లేదన్నా. అది కోవర్ట్ కేసు. ఆయనకు కూడా ఇయ్యొద్దన్నా. సరే 30-40 ఏళ్ళ నుంచి ఉన్నాడు, ఫోన్లో ఏమని చేసుకోనని ఒక సీట్ ఇచ్చారు, గెలిచిండు. ఆయన నాళ్ళు తీసేసుకున్నారు. ఆయన కోసమే నాకు కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసిండు. నేను మీకు కుదిరితే 1 మంత్ 20 డేస్ బ్యాక్ చెప్పిన. ఆయన కోసమే కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసి ఈయనకు మేము వీక్ క్యాండిడేట్ పెడతాము, కొరుట్ల మా చైర్మన్ అభ్యర్థికి మీరు వీక్ క్యాండిడేట్ పెట్టకండి, మీరు ఎవరో భూషాన్ని తీసుకున్నారు, జాయిన్ చేసుకున్నారు, ఆయనకి ఇవ్వకండి అన్న. నేను ఆడ ఇచ్చేసాను ఆల్రెడీ, నువ్వు ఇక్కడ వీక్ పెట్టకు, ఓడగొట్టుమావండి అని చెప్పిన. గెలిచిండు, తీసేసుకున్నారు. నాకు బ్రహ్మాండమైన ప్రక్షాళన అయింది. నా చేతికి మరకగా అంటకుండా 30-40 సంవత్సరాల నుంచి జెండా మోస్తున్నామని జెండా అమ్ముకున్నోడు పీకిండు. అట్లా జగిత్యాల వీకిండ్రు, కురుట్ల వీకిండ్రు, రాయకల వీక్తే ఇంకా మంచిది. ఇందూరు జిల్లా అయితే ఎప్పుడో ప్రక్షాళన చేసుకున్నాను నేను. ఇవాళ జగిత్యాల జిల్లా కూడా ప్రక్షాళన అవుతుంది. ఇట్లా దొంగలు ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళందరూ పీకాలి. ఎవడైనా సరేనండి, ఈ పార్టీలో ఉంటే ఈ పార్టీ కోసమే పనిచేయాలా. ఆయన కమిట్మెంట్ ఈ పార్టీ కోసమే ఉండాలా. ఆడు పెద్దోడు కానీ చిన్నోడు కానీ. అది మా జిల్లా అధ్యక్షుడు చూసుకుంటారు.